అంటే ముందుగా అసలు ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత కారణం ఎవరు లేదా కారణం లేదా కారణాలు ఏంటి? ఎందుకంటే ఎప్పుడు కూడా సింగిల్ కారణం అనేది ఉండదు. ఒక మెయిన్ రీజన్ ఉంటది. అనేక సపోర్టింగ్ రీజన్స్ కూడా ఉంటాయి. సో ముందుగా ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ 4:50కి తాండూరు హైదరాబాద్ బస్సు తాండూరు డిపోలో 4:50కి బయలుదేరింది. అందులో దాదాపు 72 మంది ఉన్నట్టుగా తెలిసింది. మామూలుగా సీటింగ్ కెపాసిటీ 40 నుంచి 50 మంది ఉంటే మనకు తెలిసిందే కదా, ఆర్టీసీ బస్సులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంకి మండే కాబట్టి వీకెండ్కి వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీసులో పనిచేసే వాళ్ళు ప్రధానంగా బస్సులు ఎక్కారు. సో 72 మంది ఉన్నారు కాబట్టి కిక్కిరిస్తుంది బస్సు కూడా. అందరూ ఎక్కువ మంది, దాదాపు 20-30 మంది నిలబడి ఉన్నారు. సో అర్లీ మార్నింగ్ కాబట్టి అర్లీగా లేసి ఉంటారు కాబట్టి కొంతమంది కునుగు తీస్తున్నారు. అలాంటి ఒక వాతావరణంలో బస్సు వెళ్తుంది. ఇంకొక 50 కిలోమీటర్లు హైదరాబాద్ ఉన్న టైంలో ఇటువైపు టిప్పర్ ట్రక్కు, అది కంకర ఎక్కడంటే మన పటాన్ చెరువులో క్రషర్ మిల్లులో కంకర తీసుకొని వికారాబాద్ వెళ్తుంది. ఆ కంకర కూడా పెద్ద పెద్దవి. సో వెళ్తుంది. ఈ టిప్పరు వేగంగా వెళ్ళడం అనేది చాలామంది చూశారని చెప్తున్నారు. అంటే ఓవర్టేక్ చేసుకుంటూ. తర్వాత డ్రైవర్ దస్తగిరి బాబా కానీ కండక్టర్ రాధా వాంగ్మూలంలో వీడియోలో ఉంది. ఆమె చెప్పింది కూడా ఏంటంటే, మేమిద్దరం కూడా గమనించాము, డ్రైవర్ నేను కూడా ట్రిప్పర్ వేగంగా వస్తుందనే విషయం గమనించాము. డ్రైవర్ గమనించి కొద్దిగా కిందికి దింపడానికి కూడా ట్రై చేశాడు, కానీ అది వచ్చి కొట్టేసింది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా టిప్పర్ వచ్చి 6:40 ప్రాంతంలో బస్సు డ్రైవర్ వైపుగా, ఎందుకంటే రివర్స్లో వస్తున్నాయి కాబట్టి డ్రైవర్ వైపుగా అది మొత్తం లోపలికి ఈడ్చుకొని వెళ్ళింది. ట్రిప్పర్ ఏమైందంటే బస్సు వైపు పడింది. అటుబడి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది. బస్సు వైపు పడడంతో దాంట్లో ఉన్న కంకరంతా కూడా పడిపోయింది. ఇదంతా కూడా సెకండ్స్లో జరిగిపోయింది. ఎవరికి కూడా లేచి పక్కకి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఎప్పుడైతే పడిపో ఆల్రెడీ బస్సులో జనం కూడా రద్దీగా కిక్కిరిస్తున్నారు కాబట్టి అటు ఇటు మూవ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. మామూలుగా తక్కువ మంది నిలబడి ఉండేవాళ్ళు లేకుండా ఉంటే కనీసం కొంతమంది ఇటు మూవ్ అయ్యి ఉంటే కొద్దిగా బతుకుండేవాళ్ళు. సో వచ్చి పడిపోయారు. దాంతో ఆ డ్రైవర్లు ఇద్దరు కూడా స్పాట్ డెడ్. ఎందుకంటే మొత్తం బస్సు రైట్ సైడ్, డ్రైవర్ సైడ్ కంప్లీట్గా టిప్పర్ కొట్టేసింది కాబట్టి సగానికి పైన బస్సు అసలు ధ్వంసం అయిపోయింది. డ్రైవర్కి వెనకాల ఉన్న 5 సీట్లు కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. 24 మంది చనిపోయారు ఇప్పటివరకు. కొంతమంది గ్రావెల్ కింద ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఒక పాప, కాలేజీకి వెళ్ళే పాప చెప్తుంది, నాకు అసలు స్పృహ తప్పింది, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నారు టిప్పర్ అని, అసలు అప్పుడు నాకేం తెలియదు, ఒక సౌండ్ వినబడింది అంతే, నాకు స్పృహ పోయింది అని చెప్పి, అంటే తన మీద గ్రావెల్ పడిపోయింది, స్పృహలో పోయింది, తర్వాత ఎవరో వచ్చి నన్ను కాపాడారని చెప్తుంది. ఇంకొక ఆవిడ సగం గ్రావెల్లో ఉంది, ఆమె ఏడుస్తూ గ్రావెల్ తీయండి అనే వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇలాగా చాలామంది ఈ లోపల అక్కడ జనం, అది పెద్ద రద్దీ రోడ్డు కాబట్టి, అంటే రోజుకి 1500 ట్రక్కులు ఆ రోడ్డు గుండా వస్తాయి. ఇది బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట, 163 నేషనల్ హైవే కాబట్టి ఆ రోడ్లో విపరీతంగా ట్రక్ ట్రాఫికింగ్. ఎందుకంటే మనకి వికారాబాదు, తాండూరు నుంచి బండలు అవన్నీ తీసుకొని కూడా వస్తుంటాయి అన్నమాట. అందుకని కర్ణాటకకు పోయితే కూడా లింక్ కూడా అదే దారి. అందువల్ల అలాగా మొత్తం వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న విలేజెస్, ఇది వచ్చి మీర్జాగూడ దగ్గర జరిగింది, ఖానాపూర్ గేట్ దగ్గర విలేజర్స్ అంతా కూడా వచ్చి వాళ్ళని చాలామందిని సేవ్ చేయగలిగారు. ఇది బేసిక్గా జరిగిన సంఘటన. దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్లు, అంటే ముందు జనం చేశారు, దాని తర్వాత పోలీసులు కూడా వచ్చి వాళ్ళని, పోలీసులు కావచ్చు జేసీబీని తీసుకొచ్చారు. పాపం ఆ జేసీబీ దీంట్లో కూడా చేవెళ్ళ సిఐ ఆయన భూపాల్, ఆయనకు కూడా ఒక లెఫ్ట్ కాలు ఇదైపోయింది అనమాట. ఆయన అది జేసీబీలో తగులుకొని మనకి రెస్క్యూ ఆపరేషన్లో కూడా ప్రాబ్లం వచ్చింది. సో మొత్తంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ అనేది క్విక్గానే చేయగలిగారు. ప్రజలు అక్కడ ఇమ్మీడియట్గా ఉన్నారు కాబట్టి కొంతమందిని సేవ్ చేయగలిగారు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రావెల్ చాలా వెయిట్ ఉంది, తర్వాత దుమ్ము అదంతా ఉంది కాబట్టి బతికే ఊపిరి ఆడని వ్యవహారం అనమాట. కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా చేయగలిగారు.
అయితే కొంతమంది ప్రజలు ఇమ్మీడియట్గా చేయకుండా వీడియోలు తీస్తున్నారనేది కూడా ఆవిడే దీంట్లో ఇరుక్కున్న ఆమె చెప్తుంది. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏమో వీడియోలు తీస్తున్నారు. మనం కొన్ని వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది. కొట్టగానే వీడియో తీస్తున్నాడు ఒక అతను, అంటే అందరూ గాయాలతో లాగుతుంటే ఇతను వీడియో తీస్తున్నాడు. ఇతను కూడా పోయి చేయొద్దాం అనేది లేకుండా దీన్ని వీడియో తీసి మనం మీడియాకి ఇవ్వాలన్న సెన్స్ జనాల్లో కూడా బాగా పెరిగిపోయింది. రెండోది, మనం ముందుగా అందరికీ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టా అవి పెట్టేసుకున్నారు కాబట్టి మనం ముందుగా ఇది పెడితే వ్యూస్ బాగా వస్తాయి అన్న యాంగిల్లోకి వెళ్తున్నారు కాబట్టి జనం కూడా ఒక సెన్సేషనలిజమే కాకుండా డబ్బులు కూడా లింక్ అయింది. ఈ వీడియో కానీ మనం ఫస్ట్ అప్పటికప్పుడు అప్లోడ్ చేసిస్తే ఇది వ్యూస్ కోట్లలో వస్తుంది, మనకి డబ్బులు వస్తుంది అన్న యాంగిల్ కూడా మనకి ఈ మధ్యకాలంలో పెరిగాయి యాక్సిడెంట్లలో. అది కూడా ఒక కారణం చనిపోవడానికి. ఎందుకంటే చనిపోయినా పర్లేదు, మనకి వీడియోలో వ్యూస్ వస్తాయి అన్న యాంగిల్ జనాలకి. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాజ్ ఎ ఛానల్, లేకపోతే ఒక అకౌంట్ పెట్టుకొని డబ్బులు సంపాదించే యాంగిల్లో ఉన్నారు, పాపులర్ అవ్వాలనే యాంగిల్లో ఉన్నారు. రెండోది, ఫస్ట్ తీస్తే వేరే వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం కూడా ఉంది. మెయిన్ ఛానల్ కూడా ఇది నా దగ్గర ఫస్ట్ వీడియో ఉంది, ఎంతకు అమ్ముతానంటే కూడా చేయొచ్చు. సో ఇది ఒక రకమైన కమర్షియల్ మైండ్ సెట్ జనాల్లో కూడా వచ్చేసింది. సో ఇక్కడ తర్వాత గవర్నమెంట్ కూడా స్పందించింది దీని మీద. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది. ఎమ్మెల్యే యాదయ్య ఆయన వెళ్ళారు. వెళ్తే ఆయన్ని కూడా అక్కడ కాలే యాదయ్యని రానివ్వలేదు, తరిమేశారు. జనం ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు దీనికి కారణం అనేది అక్కడ ఉన్న పీపుల్, వీళ్ళ బాధితుల బంధువులు వాళ్ళందరూ కూడా గాఢంగా నమ్ముతున్నది ఏంటంటే దీనికి కారణం ఈ యాక్సిడెంట్ టిప్పర్ది కాదు, టిప్పర్ ప్రాబ్లం అనేది సెకండరీ. దీనికి ప్రధాన కారణము రాజకీయ నాయకులే. వీళ్ళు ఎప్పుడు ఈ రోడ్డును పట్టించుకోలేదు. విపరీతమైన గుంతలు ఉన్నాయి. ముఖ్యంగా అప్ప జంక్షన్ అంటారు, అంటే ఆ పోలీసు అకాడమీ ఉంది, దాని నుంచి మన్నిగూడ వరకు 46 కిలోమీటర్ల స్ట్రెచ్లో కంప్లీట్ అది నేరోగా ఉంటుంది. రెండోది ఏంటంటే గుంతలు మొత్తం, దాన్ని ఎవడు పట్టించుకోలేదని. సో అందువల్ల రాజకీయ నాయకుల మీద, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మీదే అని కాదు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ఎల్ కూడా దాన్ని పట్టించుకోలేదని. మంత్రులు దీని మీద వెళ్తుంటారు, సీఎం కూడా అనేకసార్లు వెళ్ళారు, కానీ ఎవరు కూడా ఈ రోడ్డుని పట్టించుకోలేదు. వీళ్ళు చెప్తున్నది ఏమంటారు రాజకీయ నాయకులు, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దీని మీద కేసు వేశారు. ఎందుకంటే ఈ బెల్ట్లో 950 చెట్లు ఉన్నాయి, అందులో మర్రి చెట్లు, చాలా ఓల్డ్ మర్రి చెట్లు ఉన్నాయి, వాటిని కొట్టకూడదని పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని ఆపింది. అందువల్ల దీనికి ఎప్పుడో 4-5 ఏళ్లకు ముందే 1000 కోట్లు శాంక్షన్ అయింది ఆ రోడ్డు 4 లేన్ చేయడానికి. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఆగింది. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిన రోజే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే కొన్ని మర్రి చెట్లని, ఓల్డ్గా ఉన్న మర్రి చెట్లని కొట్టకుండా మిగతావి డెవలప్ చేసుకోండి అనేది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనా అది మేజర్గా గ్రీన్ సిగ్నల్, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండడం వల్లే రోడ్డు ఎక్స్టెన్షన్ ఆగిందని చెప్తున్నారు.